రైట్. సో ఫస్ట్ థింగ్ కమింగ్ విత్ ఆనంద్ కుమార్ గారు, ఏమనుకొని వచ్చారు, ఎలా వచ్చారు, మీకు ఏమనిపించింది అదే చెప్పండి సార్. స్పెసిఫిక్గా రివ్యూ అంటే ఇలానే చెప్పాలని ఏమీ లేదు, మీకు ఏది అనిపించిందో అది చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుందో షూర్ సార్, చెప్పండి. షూర్. రైట్. రైట్. రైట్ ఆనంద్ కుమార్ గారు స్టార్ట్. సార్ గుడ్ రైట్. ఈవినింగ్ సార్. అసలు గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా నేను జస్ట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు నాకు కనిపించారు ఇన్స్టాలో. ఓకే. ఫస్ట్ అప్రోచ్ నేను ఎగ్జాక్ట్గా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చేశాను మీకు, మా వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు. ఓకే. నాకు వేరియేషన్ నేను విన్న పదాలు విన్నా సార్. అంటే అంతకుముందు నాకు లైట్గా స్టాక్ మార్కెట్ గురించి చాలా చిన్న చిన్న పదాలు, చాలా చిన్న పదాలు, ఈ స్టాప్ లాస్, టార్గెట్, ఇట్లాంటివి నాకు తెలిసేవి సార్ అంతే. హలో. యా యా చెప్పండి చెప్పండి ఆనంద్ కుమార్, నాకు వస్తుంది వాయిస్. ఓకే ఓకే రైట్ సార్. తర్వాత ఇప్పటికి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని అంటే నేను చెప్పాలని కాదు, నేను అంటే నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అని అంటే రేపొద్దున మీకు నేను ఇంత గెయిన్ చేశాను సార్, ఇంత గెయిన్ చేశాను సార్ అని చెప్పి మీకు ఖచ్చితంగా నేను స్క్రీన్ షాట్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను కదా సార్. అందులో తెలుస్తుంది నేను ఎంత డెప్త్ వరకు నేర్చుకున్నాను అనేది. ఎలా ఉందండి? ఇదంతా ఖచ్చితంగా చా- చాలా క్లియర్గా ఒకటికి రెండు సార్లు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు సార్ మీరు. ఎలా ఉందని ఇన్స్టాగ్రామ్లో చెప్పి, ఇన్స్టాగ్రామ్లో ఏదైతే మీరు చూసి వచ్చారో, సుభాష్ గారు ఏదైతే మీరు చెప్పొచ్చారో, ఎస్ సార్, భాగ్య గారి ఎస్ సార్, ఇంటరాక్షన్ ఎస్ అవ్వచ్చు, సార్, అన్నీ అలానే ఉందా? ఖచ్చితంగా అట్లానే ఉంది సార్. రైట్. రైట్. ఇంకోటి సార్, మీరు మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, ఇప్పుడు సపోజ్ డెరివేటివ్స్ పార్ట్ నేను గుర్తు తెచ్చుకున్నాను అనుకోండి మైండ్లో, మీరు ఆ క్రికెట్ ఫీల్డ్లో ఆ నితీష్ కుమార్ రెడ్డి ఉన్న మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్, ఓపెనర్ ప్లేయరు, మన పేరు హెడ్ ట్రావెస్ హెడ్. ఇట్లానే గుర్తు వస్తుంది. ఎస్ సార్. ఇట్లా ఇట్లా టక్మని ఐడెంటిఫికేషన్ అయిపోతుంది మైండ్లోనే. నేను మళ్ళీ బుక్స్ రిఫర్ చేసి కమోడి సారీ ఈ డెరివేటివ్స్ పార్ట్ గురించి ఏమన్నా చూడాలి అని అనుకుంటే టక్మని దాని అవ్వగానే ఏటీజీ అంటే ఏంటి, ఎద్దామని ఇందామని ఇవన్నీ చాలా ఈజీగా అర్థమవుతుంది సార్. ఈ ఎగ్జాంపుల్స్ ఇలా చెప్పారు కాబట్టి. మీరు నార్మల్ ఫ్లోలో మీ పుస్తకం, మీరు ఒక పుస్తకాన్ని చెప్పినట్టు చదివేసుకుంటే వెళ్ళిపోతే మాకు అండర్స్టాండింగ్ కొంచెం కష్టం, కొంచెం కాదు అసలు చాలా కష్టం. మీరు రియల్ ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్తో చెప్పేపాటికి మేము వాటికి కొంచెం దగ్గరలో ఉన్నాం కాబట్టి ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్, మేము పెట్టిన హోంవర్క్, మీరు ఇచ్చిన హోంవర్క్ మేము పెడుతుంటే అన్నీ పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, మిస్టేక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిన్ చేస్తున్నారు, ఇట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా అని. ఇది చాలా మంచి విషయం సార్. ఎందుకంటే మేము మీకు అమౌంట్ పే చేస్తున్నాము, వాళ్ళు ఏది పెడితే దానికి గుడ్, వెరీ గుడ్, ఇట్లానే ట్రై చేయండి అని చెప్పడం వేరు. అట్లాంటివన్నీ చూశాను నేను ఎక్కడ జాయిన్ అవ్వలేదు కానీ చూశాను అట్లాంటి పర్సన్స్ని. మేము ఏదన్నా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా అక్కడ పిన్ చేసి ఇట్లా కాదండి, ఇట్లా, ఇట్లా కాదండి, ఇట్లా అని అనుకుంటుంటే మాకు క్లారిటీ వస్తుంది. ఇట్లా కాదు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మేము నోట్బుక్లో రాసుకునేటప్పుడు కూడా దాన్ని తీసేసి మీరు ఎట్లయితే సొల్యూషన్ ఇట్లా కరెక్ట్ అని అనుకుంటున్నారో అట్లా నోట్ చేసుకుంటున్నాను నేను క్లియర్గా. అట్లానే కాదు సార్, నాతో పాటు కొంతమంది చేసే వాళ్ళ హోంవర్క్ కూడా నేను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి నాకు సేమ్, అంటే అందరూ ఒకేలాగా రెడీ అవుతున్నారు అని అంటే అది ఎవరైతే హెడ్ ఉంటారో, టీచర్ ఎలా చెప్తారో స్టూడెంట్స్ ఖచ్చితంగా అట్లనే ఫాలో అవుతూ ఉంటారు. అందరికీ దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి. భాగ్య. మేము నేర్చుకుంటే సార్, మేము నేర్చుకునేదే అవుతుంది సార్. కానీ మీరు టీచర్ ఒక ఆయన పర్ఫెక్ట్గా నేర్పుతున్నారు అని అంటే చేసే హోంవర్క్స్ అన్నీ కూడా యాజ్ టీజ్ సేమ్ ఈక్వల్గా ఉంటాయి. అట్లా ఉంది సార్. అండ్ ఇంకోటి భాగ్య గారి గురించి చెప్పాలంటే సార్, రెగ్యులర్గా రోజుకి ఒక మెసేజ్ అయినా సరే ఆవిడ నుంచి వస్తుంది సార్ నాకు. ప్రాక్టీస్ చేస్తున్నారా అండి, ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే అప్డేట్ చేయండి, అప్డేట్ చేసానా అందులో ఉన్న కరెక్షన్స్ ఒకవేళ కరెక్ట్గా ఉంటే కరెక్ట్ అని చెప్పి చెప్పడం. ఇది మీ సైడ్ నుంచి సపోర్ట్ మీరు ఇవ్వాల్సినంత ఇస్తున్నారు సార్. నేను కూడా ఎగ్జాక్ట్గా అది కావాలని మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, అంతకు మించే నాకు వచ్చింది. ఎందుకంటే ఇంత గ్రూప్లో పర్టికులర్గా ఒకరితో మెసేజ్ చేయాలి, ఒకరితో మాట్లాడాలి అనేది చాలా తక్కువ. అంటే టైం మీరు కేటాయించాలి ఎక్కువ ఒక మనిషికి. మీ దగ్గర నుంచే నాకైతే అది ఉంది సార్. నేను ఇప్పటి వరకు మీతో ఉన్న జర్నీలో ఖచ్చితంగా మీరు నాకు చాలా టైం ఇచ్చారు. ఇంకా ఉందండి, ఇంకా జస్ట్ జరిగిన క్లాసెస్ మాత్రమే, జరిగిన సార్ క్లాసెస్. నేను మీతో కూడా ఇదే అన్నాను సార్. మీరు మా సైడ్కి మీరు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి సార్. మా సైడ్ నుంచి కూడా మేము నేర్చుకునేది, నా సైడ్ నుంచి అయితే 100% ఉంటుంది సార్. ఎందుకంటే నేను ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నాను, ఖచ్చితంగా చేసుకుందామన్న థాట్తో ఉన్నాను. టు ద స్టాక్ మార్కెట్. రైట్. రైట్ సార్. సాటిస్ఫై సార్. థ్యాంక్ యూ సార్. మీరు నిజం క్లాసెస్ వినే ఫుల్లీ విధానం, సాటిస్ఫైడ్ సార్.
మేకింగ్ సార్ అవును. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్.